Now I would like to invite the person who is the reason for us to wear this uniform in this college and the main pillar for the establishment of NCC in the college, the chairman sir G.V. Harshkumar Garu, to address about this today gathering. రేపటి దేశ నిర్మాతలారా, స్టూడెంట్స్ అంటే రేపటి దేశ నిర్మాతలే. ఐదర్ ఎన్సిసి, స్టూడెంట్స్, ఎవ్రీబడి. ఇంకొక విషయం, ఇందాక నుంచి నేను చూస్తా ఉన్నాను మనందరినీ. అయ్యి బాబు ఎంత డిసిప్లిన్గా ఉన్నారో, కట్టేసినట్టుగా ఉంది మీ అందరికి. ఇక్కడ బిగుసుకుపోయి కూర్చున్నారు. రిలాక్స్. ఎన్సిసి అన్నది స్టూడెంట్ లైఫ్ లో ఒక ముఖ్యమైన భాగం. మన అదృష్టం ఏంటంటే కాలేజీ స్టార్ట్ చేసింది 91లో అయినా 91 నుంచి కూడా ఎన్సిసి మనం ఎన్సిసిని ప్రమోట్ చేస్తూనే ఉన్నాం. ఫస్ట్ చలపతిరావు గారు అని చెప్పి మేడం చెప్పారు, సీనియర్ మోస్ట్. పాపం ఆయన మన మధ్య లేరు, కానీ చలపతిరావు గారు వేసిన పునాది ఎన్సిసి గురించి, ఆ పునాది ఈ రోజు వరకు ఇక్కడ నిలబడి ఉంది. నన్ను చలపతిరావు పట్టుకుని తినేసి ఫస్ట్ ఎన్సిసి నాకు యూనివర్సిటీలో నాకు బ్యాచ్మేట్. చలపతిరావు అయిపోయిన తర్వాత గర్ల్స్ బెటాలియన్ పెట్టాం, తర్వాత బాయ్స్ గర్ల్స్ అయిన తర్వాత స్టాండర్డ్ గా నిలబడి ఎన్సిసిని ప్రమోట్ చేసిన వాళ్ళు ఇద్దరే. ఒకళ్ళు కెప్టెన్ శైలజ మేడం. శైలజ మేడం ఎన్సిసికి తన జీవితాన్ని డెడికేట్ చేసి గ్రేట్. ఎంత డెడికేట్ చేసిందంటే, శైలజ మేడం ఫస్ట్ చూసినప్పుడు ఈజ్ అన్ఫిట్ ఫర్ ది ఎన్సిసి అండ్ అన్ఫిట్ ఫర్ ది లెక్చరర్ అని నేను అనుకున్నా. ఈ రోజున ఆవిడ నిలబడి చూపిస్తున్న ధైర్య సాహసాలు మటుకు, ఆవిడ ఎన్సిసిని ఏ విధంగా ప్రమోట్ చేస్తుందో చూస్తూ ఉంటుంటే ఇట్స్ ఫ్యాంటాస్టిక్. చాలా బాగా చేస్తాం. ఇంకో లెవెల్కి తీసుకెళ్ళింది ఎన్సిసి. శైలజ బ్యాచ్ స్టూడెంట్ రమేష్. లాస్ట్ ఇయర్ రమేష్ మన కాలేజీ నుంచి ఇంకా చేయలేదని చెప్పేసి ఉద్యోగం విరమణ చేసి వెళ్ళిపోయాడు. రమేష్ కూడా స్టూడెంట్స్ పట్ల, ఎన్సిసి పట్ల చాలా అంకిత భావంతో ఉండేవాడు. చాలా బాగా ఎన్సిసిని డెవలప్ చేశాడు. ఇప్పుడు కొత్తగా నరసింహం వచ్చాడు, తనలో కూడా ఆ డెడికేషన్ నేను చూస్తా ఉన్నాను. మన స్ట్రెంగ్త్ అంటే నాకు తెలియదు ఎంత మేడం. గర్ల్స్ అండ్ బాయ్స్ 52-52. ఇది నెక్స్ట్ ఇయర్ కి మీరు 100 చేయించండి. ఐఎమ్ రిక్వెస్టింగ్ హానరబుల్ డిస్టింగ్విష్డ్ గెస్ట్ మిస్టర్ కల్నల్ సాబ్, ప్లీజ్ శాంక్షన్ 110 ఎన్సిసి క్యాడెట్స్ ఫర్ మై కాలేజ్. వై? బికాజ్ we started this college in 91. This is the fourth college in Rajahmundry for degree courses. So that we have everything. The infrastructure facilities are there, everything is there in my college. So, please give me 100 strength to my college. And one more thing, sir. The first thing, mostly in our college,
the first instance of my college, so many cadets are selecting for the NCC parade in Republic Day parade, NCC Republic Day parade. These times, our team is beautiful team, we are regularly practicing, no faults. But why our college cadets are not selecting, I doesn't know. But you looking this also, sir, please. And then NCC అంటే చాలా బ్యూటిఫుల్ గా మన కాలేజీలో పెరేడ్ గ్లోరీ అని చెప్పారు మేడం. ఇట్స్ గ్లోరీ. ఎన్సిసి పెరేడ్ ఇస్ ది గ్లోరీ ఆఫ్ అవర్ కాలేజ్. ఎంత బాగా చేస్తారంటే వచ్చిన గెస్టులు ముగ్గులైపోతారు. రాజమండ్రిలో గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ కన్నా మన ఎన్సిసి ప్రోగ్రామ్ ఇస్ టాపెస్ట్ అండ్ ది టాపెస్ట్. సో అది అలాగే కంటిన్యూ చేయండి. అసలు చాలా క్రమశిక్షణతో నేర్చుకోండి, క్రమశిక్షణతో చేయండి. మీకు అన్ని ఫెసిలిటీస్ కాలేజీ కనిపిస్తుంది. సార్కి కూడా నేను ఇప్పుడు మీ గురించి అడిగాను కాబట్టి 100% శాంక్షన్ అవుతుంది డెఫినెట్గా. బట్ మీ కృషి కూడా ఉండాలి. ఓకే, ఎక్కువ మంది ఎన్సీసీలో జాయిన్ అవ్వండి. ఎన్సీసీ అంటే ఒక క్రమశిక్షణ, ఒక వ్యక్తిత్వ వికాసం, ఒక అవేర్నెస్ ఆఫ్ ది సొసైటీ. అవేర్నెస్ మీకే కాదు, సొసైటీ కల్పించడంలో ఎన్సీసీ క్యాడెట్లు బాగా ఉపయోగపడాలి. చూడండి, మన కాలేజీలో ఎన్సీసీ క్యాడెట్లకి నేను ఒక బాధ్యత అప్పగిస్తా ఉన్నాను. మీరు ఏం చేస్తారో తెలియదు, ఒక్క కాగితం కానీ ఒక చెత్త కానీ కాలేజీలో కనపడడానికి వీల్లేదు. మీ కాలేజీని ఫస్ట్ సెలెక్ట్ చేసుకోండి. ప్లాస్టిక్ రహిత, చెత్త రహిత కాలేజీగా మీ కాలేజీని నిలబెట్టింది. తర్వాత ఉదరగిరిని నిలబెట్టండి, తర్వాత మున్సిపల్ కాలనీని నిలబెట్టండి. వాళ్ళకైనా బ్యాగ్స్, వాళ్ళకి కావాల్సిన ప్లాస్టిక్ ఏమైనా ఉంటే నేను తప్పకుండా సప్లై చేస్తాను. బట్ మీ బాధ్యత మటుకు ఎన్నింటినీ క్లీన్ గా చేయాలి. అలాగే ఒక్కొక్కటి చేసుకుంటే ఒక 2-3 years లో రాజమండ్రిని ప్లాస్టిక్ రహితంగాను లేకపోతే చెత్త రహితంగాను రాజీవ్ గాంధీ ఎన్సీసీ చేయగలిగింది, చేయగలుగుతుంది అని ఒక భరోసా మనం ఖచ్చితంగా రాజీవ్ గాంధీ ఎన్సీసీ ఈజ్ ఫర్ నీట్నెస్ అండ్ క్లీన్ అన్న స్లోగన్ అన్నది మనం ముందుకు తీసుకెళ్తూ మనం చేసామంటే మనం డెఫినెట్ గా మన ఎన్సీసీ సార్థగా తీసుకొచ్చినట్లే. మరి చక్కటి కార్యక్రమంలో పాల్గొన్నందుకు నాకు పైగా కల్నల్ సాబ్ బ్యూటిఫుల్ గా చెప్పారు మొత్తం యుద్ధాల గురించి. ఇప్పుడు నిజంగా సైబర్ ఇస్ ది మోస్ట్ డేంజరస్ వెపన్ ఇన్ ది వరల్డ్. సైబర్ నేరాలు, సైబర్ మొత్తం ప్రపంచాన్ని శాసించేస్తాం. కాబట్టి మనం ఎంత విజ్ఞానం సంపాదించుకున్నా దానికి యాంటీ విజ్ఞానం కూడా తయారవుతుంది. అదే గొప్పతనం. అది కూడా దేవుడు సృష్టే. కాబట్టి కొన్ని మంచి పనులకు వాడతారు కొంతమంది అదే మనిషిని చెడు పనులకు వాడతారు. ఫ్రస్ట్రేషన్ తో వాళ్ళని గుర్తింపు లేక వాళ్ళు దీంట్లో దిగుతారు. జస్ట్ లైక్ ఐబొమ్మ. సో దట్ మనం ఎందుకంటే విసిగిపోయి ఏంటి హీరోలకి 100 కోట్లు 200 కోట్లు ఈ సినిమాలు అన్నింటినీ ఫ్రీగా చూపించేస్తారు ప్రజలకు అని చెప్పేసి ఫ్రీగా చూపించేసి. సో దాట్ అటువంటి ఫ్రస్ట్రేషన్ అన్నది మనిషికి రాకూడదు. ఫ్రస్ట్రేషన్ నుంచే ఐబొమ్మ రవి అన్నవాడు వచ్చాడు. సో దాట్ అటువంటి ఫ్రస్ట్రేషన్ కి మరి లోన్ అవ్వకండి. తప్పకుండా మీరందరూ కూడా మంచిగా వెళ్ళాలని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. Thank you, sir. Thank you so much for your work. Now, let us